ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ ప్రపంచమంతటా తిరు కుటుంబ పండుగను కొనియాడుతుంది. యేసు మరియా యోసేపుల పవిత్ర కుటుంబ ఉత్సవం. అంటే ఈరోజు మనం మన కుటుంబాలను దేవుని సన్నిధిలో సమర్పించి ఆ కుటుంబాలు దేవునికి ప్రియమైన విధంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవడానికి అవసరమైనటువంటి మార్పులు చేర్పులు మరమ్మతులు చేసుకొని ముందుకు సాగడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈరోజు. మన కుటుంబంలో ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ వారికి ఏంటి అవసరమో మనసులో పెట్టుకొని ప్రభు సన్నిధిలో వారి కోసం ప్రార్థించవలసిన సమయం. మరి కుటుంబాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఒక ఇంటి ముందు బిందులు, చెంబులు, చీపురు కట్టలు, చేటలు ఇలాంటివన్నీ ఒకటి ఒకటి పడుతున్నాయంట. అక్కడ ఇంట్లోంచి బయటకు వచ్చి పడుతున్నాయి. వాటి మధ్య ఒక చిన్న అబ్బాయి కూర్చొని ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే ఆ దారిలో వెళ్ళే ఒక పెద్ద ఆయన ఇది చూసి, అయ్యో పాపం ఏమైంది నాన్న అని ఎత్తుకొని ఏడుస్తుంటే కళ్ళు తుడిచి, ఏమైంది బాబు? ఏమీ లేదండి, యుద్ధం జరుగుతుందండి అన్నాడు. యుద్ధమా? ఎక్కడ? ఇదిగోండి ఈ ఇంట్లోనే. ఎవరిది ఇల్లు? మా ఇల్లేనండి. మా ఎవరికి మధ్య? మా అమ్మ నాన్నకి మధ్య యుద్ధం జరుగుతుందండి. కోపంతో వాళ్ళ చేతికి ఏం అందితే అది ఇసురుకుంటున్నారండి. నేను పక్కనే కూర్చున్నాను, నన్ను ఇసిరేసారండి. నేను వచ్చి ఇలా పడ్డాను. అరే విచిత్రంగా ఉందే, ఇంతకీ మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరండి పెద్ద పిశాచి అంటాను. మీ అమ్మ పేరు ఆడపిశాచి. చాలా విచిత్రమైన పేర్లే. అమ్మ నీ పేరు పిక్కిరిదెయ్యం అండి. ఇదేం పేర్లు? అవునండి, వాళ్ళు అలాగే పిలుచుకుంటారండి, నన్ను ఇలాగే పిలుస్తారండి అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఇల్లా దెయ్యాల కొంప? కొన్ని కుటుంబాలు చూస్తుంటే ఇలాగే ఉంటున్నాయి ఈరోజు. ఆ పిల్లవాడిని ఓదారుస్తూ ఏదో చాక్లెట్ కొని ఇచ్చి ఉరుకోబెట్టి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే అతన్ని ఇసిరేస్తారు. వాళ్ళు పడతారని వెళ్ళిపోయాడు. వాళ్ళని దూరకూడదు, మధ్యలో దూరితే ఇంకా బాగోదు. వాళ్ళిద్దరు ఏకమైపోతారు, బయట శత్రువు అయిపోతాడు. అప్పుడు అదొకటి ప్రమాదం ఉంది కొన్నిసార్లు. ఒకసారి ఇలాగే బాబోయ్ కొట్టేస్తున్నాడు, బాబోయ్ చంపేస్తున్నాడు, బాబోయ్ అన్నది. దారంటే పోయాడు ఎవడో, ఏమయ్యా ఎందుకే కొడతావు అంటే, చేయి చేసుకున్నాడట. భార్యను కొడతావు, నీకు సిగ్గులేదా? అది ఇదని చేయి చేసుకుంటే ఈవిడ రివర్స్ అయిపోయిందండి. ఆయనండి కొడతాడు, తిడతాడు, నా ఇష్టం, నువ్వెవడరా అడగడానికి, మా ఆయన మీద చేయడానికి అన్నదండి. పదండి అని ఇంటికి వెళ్ళిపోయారు లేకపోతే సైలెంట్గా. ఇలాంటివి కూడా ఉంటాయి. ఓసారి ఓ ఫాదర్ గారు చెప్పారు, వాళ్ళ చర్చికి దగ్గరలో ఎరుకుల వాళ్ళ కాలనీ ఉంటుంది చూడండి. సోది చెప్పడం, పూసలు గీసలు అమ్ముకోవడం, సంచులు వేసుకొని వెళ్తారు, తెల్లవారికి వెళ్తుంటారు చూసారా. ఉదయం వెళ్ళిపోతారు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి బాబోయ్ చంపేస్తున్నాడు, బాబోయ్ కొట్టేస్తున్నాడు, బాబోయ్ 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 అని అరుపులు వినబడుతుండే ఫాదర్ గారి దగ్గరికి. తెల్లవారికి ఇలా ప్రతిరోజు ఇలాగే జరుగుతుంటే ఒకరోజు ఫాదర్ గారు ఇంకా భరించలేక, సరే ఇంకా రేపు లాభం లేదు, వాడిని తీసుకెళ్ళి జైలు వేసేస్తాను
అనుకున్నాడు. ఫాదర్ దగ్గర కూడా వస్తుండేది అప్పుడప్పుడు. ఫాదర్ గారు చంపేస్తున్నాడు బాబోయ్, కొట్టేస్తున్నాడు బాబోయ్ అనుకుంటున్నాడు. సరే వెళ్ళమ్మా, నువ్వు రేపు చెప్తానండి. ఫాదర్ గారు సిద్ధమైపోయారు, రెడీ అయిపోయి వచ్చారనమాట. అంటే అరెస్ట్ చేస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. అప్పుడు వాళ్ళిద్దరూ బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. తెల్లారికే, ఏమమ్మా నేను రాత్రి ఏమన్నాను, జైల్లో పెట్టేమన్నావు కదా, పెట్టించండి ఫాదర్ అన్నావు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్దామరంటే, సావండి కొట్టినా తిట్టినా అడే కదండి నాకు తోడు. ఫాదర్ గారికి ఏం చెప్పాలో తెలియదు, సైలెంట్గా. అలాంటి కుటుంబాలు కూడా ఉంటాయి. కొట్టడమే ఆనందం వాళ్ళకి, కొట్టించి దెబ్బలు తినడమే ఈ ఆనందం వీళ్ళకి. అతనికి అసరకపోతే ఈవిడి చెయ్యి కాళ్ళు చేయాలి ఆడో. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కెమిస్ట్రీ వేరేగా ఉంటుంది. మనం అందరం అనుకుంటాం వాళ్ళు కొట్టేసుకుంటున్నారు బాబు, ఒకరు పడదు అని అనుకుంటాం. అది తప్పు. వాళ్ళ కెమిస్ట్రీ వాళ్ళకు ఉంటుంది. ఆ చిరుబుర్లు ఆడితేనే ఈవిడికి ఆనందం. అతను మామూలు మనిషిగా ఉన్నాడని అర్థం. సైలెంట్గా ఉన్నాడు అనుకో, ఏదో తేడా కొట్టేస్తుంది అటు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏదేమైనా కుటుంబం అన్నది ఒక ప్రేమాలయం. ఆలయం ఆలయం అంటే ఏంటి? ఆలయం అంటే ఏంటమ్మా? ఇదేంటిది? ఇదేం ఆలయం? దేవాలయం. ఆలయం అంటే గుడి. కుటుంబము ఒక ప్రేమ గుడి, ఒక ప్రేమాలయం. ఆలయంలో అదిగో ఒక నమ్మకం ఉంటుంది, మనకు భద్రత ఉంటుంది. ఐఎమ్ సేఫ్, నా మొర నా కష్టం ఆలకించేవాడు ఉన్నాడు. అలాగే ప్రతి ఇల్లు కూడా ఒక ప్రేమాలయం. అక్కడ నేను సేఫ్గా ఉంటాను. నా ఇంటికి వెళ్తే చాలు, ప్రశాంతంగా ఉంటాను. ఇంటికి వెళ్ళిపోవాలి. సాయంకాలం ఏటి చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఎందుకు? ఆ ఇంట్లో నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఒక ఆవిడ ఉంటుంది నా కోసం. ఎంత రాత్రి అయినా సరే కొన్నిసార్లు భోజనం చేయకుండా కూడా నా కోసం ఎదురు చూస్తుంది ఆవిడ. ఒక మనిషి ఉంది ఇంట్లోను, పిల్లలు ఉన్నారు, నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. నా బలహీనతలు తెలుసు. నాకు అలవాట్లు ఉన్నాయి, నా అలవాట్లు తెలుసు, నా బలహీనతలు తెలుసు. నా బలహీనతలు తెలిసిన తర్వాత ఇంకా బలాలు మాత్రమే కాదు, ఆ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి సంపాదిస్తున్నాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది తెలుసు. తాగుతాడు, సిగరెట్లు కాలుతాడు, ఇక రకరకాల ఇలా చిన్న చిన్న, అది కూడా తెలుసు నాకు. బలాలు మాత్రమే కాదు, బలహీనతలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ప్రేమించే వ్యక్తులు ఉన్నారు అక్కడ, ఆ కుటుంబం, ఆ ఇంట్లో. అది నా ధైర్యం, అది నా బలం. అందుగురించి నేను ఇంటికి వెళ్ళిపోతాను. సాయంకాలం అయ్యేటప్పటికి ఎంత రాత్రి అయినా సరే ఇంటికి వెళ్ళిపోతాను నేను. కొంతమంది ఇంటికి రారు, అక్కడక్కడ తెచ్చాడుతుంటారు. ఎందుకంటే అత్త కోడల మధ్య గొడవలు అనుకోండి. పాపం రోజంతా కష్టపడి వచ్చి సాయంకాలం వచ్చేటప్పటికి ప్రశాంతంగా టీవీ ఇచ్చో లేకపోతే కూర్చోబెట్టో ఏదో చేసి మాట్లాడి పలకరించి ఎలా ఉన్నారు, ఏం లేదు, తీసుకొచ్చింది సంచో ఏదో తీసుకొస్తే లోపల పెట్టడం చేయడం. ఇంటికి వస్తే చాలు, రాణి మా అబ్బాయి రాణి చెప్తాను నీ పని. అత్తగారు మా ఆయన రాణి చెప్తాను నీ పని. కోళ్ళ ఆవిడే చెప్పి ఈవిడే చెప్పి మధ్యలోను. అలాంటి పరిస్థితిగా ఉందనుకోండి, ఆ ఇంటికి వస్తాడా? ఇంకా అక్కడక్కడ అందరూ తినేసి పడుకున్న తర్వాత నెమ్మదిగా వెళ్ళి తినేసి పడుకుంటాడు. అందరూ లేకపోతే లేచి వెళ్ళిపోతాడు డ్యూటీకి మళ్ళీ. అలాంటి కుటుంబాలు కాదు ప్రేమాలయం అంటే. నమ్మకం, ధైర్యం ఇచ్చేటువంటి కుటుంబాలు. ప్రియ సహోదరులారా, కుటుంబం ఒక ప్రేమ పాఠశాల. పాఠశాలలో మాస్టర్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు.
పాఠాలు నేర్పిస్తారు. సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, చెట్లు, ఇదిగో ఇక్కడ పాఠాలు నేర్పిస్తారు. ప్రేమించడం అంటే ఏమిటి, ప్రేమ యొక్క అర్థం ఏమిటి? ఒక పాఠశాల విలువల వ్యాయామశాలట. విలువల వ్యాయామశాల. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, వ్యాయామశాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. విలువలు, నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, సర్దుకుపోవడం అంటే ఏంటి, పంచుకోవడం అంటే ఏంటి. నేను ఒక్కడనే ఎవరికి ఇవ్వను, ఎవరు నన్ను ఏమనరు. ఒకడే అబ్బాయి కానీ ఒకడే అమ్మాయి కానీ అయితే కొన్నిసార్లు జరిగేది ఏంటంటే ఇచ్చే గుణం ఉండదు, పంచుకునే గుణం ఉండదు వాళ్ళకి. కొంతమంది అయితే చాలా మంచి వాళ్ళు తయారవుతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే జనరల్ సైకాలజీ ఏంటంటే ఒకనే బిడ్డ అనుకోండి, అందరూ ఆ అబ్బాయిని ప్రేమిస్తారు, అందరూ అమ్మాయిని ప్రేమిస్తారు, ఎవరు తిరిగి అనరు, ఒక మాట అనరు. పోటీకి ఎవరు రారు. ఇంకోటి ఉంటే ఒక అమ్మాయి ఉంటే అమ్మ నాకు నాకు ఒకరే అనుకోండి, ఇద్దరు ముగ్గురు అనుకోండి, ఇవ్వాలి రోయ్, పంచుకోవాలి, పంచుకునే స్వభావం. ఇవన్నీ కూడా ఎక్కడ ఆ ఇంట్లో నేర్చుకుంటాం. ఇదిగో ఇది నా ఇల్లు అనే ఆనందం. దిస్ ఇస్ మై కింగ్డమ్, నా ఇల్లు అనేటువంటి ఆనందం. మరి ఆ స్వేచ్ఛ ఆనందంతో గుండె నిండిపోతుంటుంది. ఇల్లంటే ఏదో కొంతమంది కలిసి అవసరం కొలిది. ఇట్స్ నాట్ బై నెసెసిటీ బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ దట్ వీ షుడ్ లివ్ టుగెదర్. హోమ్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ వి జస్ట్ లివ్ టుగెదర్ బట్ వేర్ వీఆర్ అండర్స్టూడ్. ఇల్లు, కుటుంబం అంటే ఏదో అందరూ కలిసి భర్త కాబట్టి, భార్య కాబట్టి, పిల్లలు కాబట్టి, మరి వీళ్ళకి తల్లిదండ్రులను కాబట్టి ఇక్కడ ఉండి తీరాలి, కలిసి ఉండి తీరాలి, ఇంట్లో ఉండి తీరాలి కాదు. వేర్ వీఆర్ అండర్స్టూడ్, మనం అర్థం చేసుకునే మనుషులు ఉండేటువంటి స్థలం అది. ఇందా చెప్పాను, బలాలు మాత్రమే కాదు, బలహీనతలు కూడా తెలిసిన తర్వాత ఇంకా మనతో కలిసి ఉండడానికి మనల్ని అంగీకరించి మనతో ఉండడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఉండే స్థలం అని. మరి ఇక్కడే విలువల వ్యాయామశాలన్నాం. ఆదరణ, అభిమానం, అంకితభావం, పంచుకోవడం, క్షమించడం నేర్చుకుంటాం, ఓర్పు నేర్చుకుంటాం, సహనం నేర్చుకుంటాం, త్యాగం చేయడం నేర్చుకుంటాం. కుటుంబంలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా సరే అది నాదే, నా కష్టమే అనేటువంటి భావం ఉంటుంది. సంతోషం వచ్చిందనుకోండి, భర్తకు ప్రమోషన్ వచ్చిందో లేదా పిల్లలు ఏదో మంచి మార్కులు తెచ్చుకుంటే వాడు ఒక్కడే సంతోషించడు, అన్నదమ్ములు మిగిలిన వాళ్ళు కూడా సంతోషిస్తారు. అది నాదే అన్నట్టు. దే ఓన్ జాయ్ అండ్ సారో. కష్టం వచ్చినా అది నా కష్టంగానే నేను భావిస్తాను. ఎవరికి సంతోషం కలిగినా అది నాకు వచ్చిన సంతోషంగా నేను భావిస్తాను. అది కుటుంబం అంటేనే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక త్యాగం, ప్రేమ, సహనం, క్షమాపణ, గౌరవించుకోవడం, తల్లిదండ్రులు గౌరవించడం, భర్తను గౌరవించడం, భార్యను గౌరవించడం. గౌరవించడం అంటే కేవలం భర్తను గౌరవించడమే కాదు, భార్యను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఆమె నీలో సగభాగం. సానుభూతి, ఓర్పు, ఓదార్పు, పోషణ, సంరక్షణ, ఈ విధంగా చూపుకుపోతే ఎన్నెన్నో విలువల వ్యాయామశాల ఒక కుటుంబం. మనల్ని నడిపించేవారు, మనతో పాటు మన చెయ్యి పట్టి నడిచేవారు, మన కోసం ఎదురు చూసేవారు ఉండే స్థలం అని చెప్పాను. ఇక్కడే మన వ్యక్తిత్వం వికసించే పూలవనం కుటుంబం. కుటుంబ ఔన్నత్యం గురించి 2వ వాటికన్ మహాసభ, ద సెకండ్ వాటికన్ కౌన్సిల్, గౌడియం ఎట్ స్పెస్ అంటే ఆధునిక ప్రపంచంలో శ్రీసభ నంబర్ 52 ఒక చక్కని మాటలు చెప్తుంది. కుటుంబం అన్నది భిన్న తరాల విభిన్న మనస్తత్వాల సమాహారం. భిన్న తరాలు. ఒక కుటుంబంలో తాతలు ఉంటారు, అమ్మమ్మ నాన్నమ్మలు ఉంటారు, అమ్మా నాన్నలు ఉంటారు, కొడుకులు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు.
రకరకాల తరాలు 3-4 తరాలు కలిసి ఒక దగ్గర ఉంటారు. వాళ్ళు వయసుకు తగినటువంటి మనస్తత్వాలు, చిన్నపిల్లలు ఎలా ఉంటారు, వయసులో వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు ఎలా ఉంటారు, తాత ముత్తాతలు ఎలా ఉంటారు, ఒక్కొక్క వయసుకు తగిన మనస్తత్వాలు, విభిన్న మనస్తత్వాలు కలిసినటువంటి ఒక స్థలంలో ఉండేది కుటుంబం. ఎవరికి వాళ్ళు వాళ్ళ వయసును బట్టి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ వయసుకు తగ్గ కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అదే సర్వస్వం కాదు. ఇంకొక వయసులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. వయసు మళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అప్పుడు ఏ ఒక్కరు ఇది నా వయసు తగ్గట్టుగా నేను జీవించేసే స్థలం కాదు. మరొకరిని గౌరవించి వాళ్ళ అవసరాలని, వాళ్ళ మనస్తత్వాన్ని గౌరవించి గుర్తించి సమకూర్చడం, వాళ్ళకి అవసరమైన దాన్ని సమకూర్చే బాధ్యత అందరికీ ఉంటుంది. అందరికీ ఉంటుంది. వాళ్ళు అతనే పెద్ద ఇంటి యజమాని, అతనే కాబట్టి అతనే చూసుకోవాలా, నాకేం సంబంధం లేదు, అది పెట్టాలా మేము తినాలా, నారు పోసిన నీరు పోయిడా, ఎవరు కనమన్నాడు మమ్మల్ని, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు వయసులో వచ్చిన వాళ్ళు. అడిగింది ఇవ్వకపోతేని వాళ్ళ మనసు ఎంత నొచ్చుకుంటుంది ఆలోచించరు. నేను అడిగాను ఇవ్వలేదు, ఎందుకు ఆ మాత్రం చేయలేవా నువ్వు? ఒక్క మాటతో ఇన్నాళ్ళు పెంచుకొచ్చి ఇన్నేళ్లుగా అవసరమైనన్ని ఇచ్చి చేసినవన్నీ కూడా ఒక మాటతో గుండె పగిలిపోయి మాటలు ఉపయోగిస్తుంటారు కొన్నిసార్లు. ప్రియమైన సహోదరులారా, విభిన్న తరాలు, మనస్తత్వాలు సమాహారం, సహజీవన చదరంగం, కుటుంబంలో పెద్ద తరం వారు, మధ్య వయస్కులు, యువతరం వారు కలిసిమెలిసి జీవిస్తూ వ్యక్తులుగా వికాసవంతులు కావడానికి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి పరస్పరం సహకరించుకుంటూ సహవాసం చేస్తూ ఉంటారు. సమాజానికి కుటుంబమే పునాది అంటూ అదిగో 2వ వాటికన్ మహాసభలో చెప్తున్నారు. అలాగే 2016లో మార్చి 19న మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు అమోరిస్ లతీసియా అంటే కుటుంబాలలో ప్రేమానందం, కుటుంబము ప్రేమానందం, కుటుంబంలో ప్రేమానందం పొందాలట. అందులో ఏం చెప్తున్నారంటే కుటుంబము, వివాహం యొక్క గొప్పతనము, ఘనత అవన్నీ కూడా పటిష్టత గురించి మాట్లాడుతూ దీనికి, ఈ వ్యవస్థకి ఒక గొడ్డల పెట్టుకు చాలా సవాళ్ళు ఉన్నాయి. కుటుంబం నాశనం అయిపోతున్నటువంటి, నాశనం చేసే కారకాలు చాలా ఉన్నాయి చుట్టూను. అవన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయని గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే వాటిని, అవరోధాలను అధిగమించే పద్ధతులు కూడా ఎలా ఉండాలి, ఏమిటి, ఎలాగ వాటిని తట్టుకొని ఆధునిక కుటుంబ వ్యవస్థ నిలబడాలి అన్న విషయాన్ని కూడా వారు తెలియజేస్తున్నారు. సువార్త విలువలు, ప్రేమ మొదలైనవి క్రైస్తవ బోధన ప్రకారముగా అవి నడవాలి కుటుంబాలని చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, కుటుంబం గురించి మనం మాట్లాడుతూ ముందుకు సాగుతున్నప్పుడు, ఇదిగో ప్రభు ఇల్లు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థము 127వ కీర్తనలో మనం చూస్తున్నాం. అలా మనం చదివితే, ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించున్నప్పుడును వారికి సంపదలను వసుకును, బిడ్డలు బహుమానము, దేవుని బహుమానము అంటున్నాడు. మరి ఆ పిల్లలట ఎలాంటి వాళ్ళంట? బాణాలు లాంటి వాళ్ళట. బాణాలు దూసుకుపోతారు. అయితే ఎటువైపు వదులుతున్నారు? ఆ బాణాలని ఎటువైపు వదులుతున్నారు తల్లిదండ్రులు? అది చాలా ముఖ్యం. మంచి చేసే వైపు, గౌరవం, మర్యాద, భక్తి, దేవుని మీద ఆధారపడడం, ప్రార్థనా జీవితం అటువైపు వదులుతున్నారా? ఇంక వాళ్ళు విచ్చలవిడిగా వాడు తోచినట్టు బ్రతికేమని, అవసరమైందల్లా, అవసరం కాకపోయినా అడిగిందల్లా ఇచ్చేయడం. అమ్మ నాన్న నన్ను అడిగిందల్లా ఇచ్చేస్తారు, ఏమడిగినా ఇచ్చేస్తారు, అడ్డు చెప్పరనేటువంటి మనస్తత్వంలోనికి ఆ బాణాన్ని వదులుతున్నారా?
ప్రపంచంలోనికి. ప్రియమైన సహోదరులారా, ఈరోజు కుటుంబాలను నాశనం చేస్తున్నటువంటివి అనేకమైనటువంటి కారకాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ఏమిస్తున్నారు మన పిల్లలకి ఈరోజు? సెల్ ఫోన్. అడగకుండానే లేటెస్ట్ ఐఫోన్, యాపిల్, ఆరెంజ్ అలాంటి ఫోన్లన్నీ. ఒకప్పుడు ఫోన్ ఇవ్వడానికి భయపడేవారు. కరోనా పుణ్యం అని చెప్పి ఆన్లైన్ క్లాసుల పేరు మీద ఫోన్లు కొని ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వీడియో గేమ్స్ ఎలా ఆడాలో నేర్చుకున్నారు. వాళ్ళు చెప్పిన పాఠాలు కాదు. వీడియో గేమ్స్ ఎలా ఆడాలా, వీడియోలు ఎలా తయారు చేయాలా, షార్ట్స్ ఎలా తయారు చేయాలా, మరి అన్ని చెత్త చెదారం రకరకాలు వచ్చేస్తాయి. చేతుల్లో అదొక అణుబాంబు లాంటిది. సెల్ ఫోన్ ఒక అణుబాంబు లాంటిది. దాన్ని సరిగా ఉపయోగించకపోతే పేలిపోద్ది, జీవితాలను పేల్చేస్తుంది. ఆ జ్ఞానము చాలా తక్కువ మందికే ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలి? మంచిగా ఉపయోగించవచ్చు, మంచి కోసమే చేశాడు. దేవుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? అభివృద్ధి చెందమని. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము? అయితే పిల్లలు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారన్న సంగతి తల్లిదండ్రులు కంట్రోల్గా చూసుకుంటూ ఉండాలి ఒక పక్కనే. ఇక రకరకాల ఇంటర్నెట్, ఇక రకరకాలైనటువంటి ప్రభావాలు ఈ పిల్లల్ని పాడు చేస్తున్నాయి, కుటుంబాలను పాడు చేస్తున్నాయి. జాగ్రత్త పడాలి ప్రియ సహోదరులారా. మరి ఇటువంటి కుటుంబానికి ఆధారమైన వివాహ బంధము పవిత్రంగా ఉండాలి, విశ్వసనీయంగా ఉండాలి. భార్యాభర్తల బంధం కష్టములోనూ సుఖములోనూ, బాధలోనూ సౌఖ్యములోనూ నేను నిన్ను ప్రేమిస్తాను, విధేయిస్తాను, నిన్ను విడిచిపెట్టను. ఈరోజు సుఖంగా ఉంది, డబ్బులు ఆడుతున్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ గౌరవిస్తున్నారు, కోరిందల్లా కొనుక్కుంటున్నాం, 4 రాళ్ళు వెనకేసుకొచ్చాం, అంతా బాగానే ఉంది. రేపు పొద్దున కష్టం వస్తే, నువ్వు చేస్తున్న పనిలో నష్టం కలిగితే నీ భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది? ఇంతవరకు సంపాదించిన భర్తకు అనారోగ్యం వచ్చింది, పనికి వెళ్ళలేకపోతున్నాడు, గతంలో లాగా సంపాదించలేకపోతున్నాడు, 24 గంటలు సేవలు చేయాలా, మంచం మీద ఉంటాడు అతను. అప్పుడు కూడా అదే ఆనందంతో చేస్తున్నావా? అంత ప్రేమతోనే చేస్తున్నావా? చేయగలుగుతున్నావా? చేస్తానన్నావు, దేవుని ముందు మాట ఇచ్చావు. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి సంతాన వరమును, స్నేహితుల ఆదరమును దయచేయమని గురువుగారు ఆశీర్వదిస్తారు. ఆ సంతాన వరం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని దంపతులు పుణ్య మార్గములో జీవిస్తూ బిడ్డలని అదిగో సన్మార్గంలో నడిపిస్తూ దేవుని మార్గంలో పెంచి పెద్ద చేయాలి. అది ఒక బాధ్యత, ప్రేమ నిండిన బాధ్యత. ప్రేమ లేని వాళ్ళు చేయలేరు. ఎలా పోతే నాకేమి, భోజనం పెడుతున్నాం కదా, స్కూల్కి పంపిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం కాదు, దానికి మించి వాళ్ళని ప్రేమతో వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ కష్టం ఏదో తెలుసుకోవడం. వినడానికి టైం లేదు తల్లిదండ్రులకి. ఎందుకంటే బిజీ. ఒక చిన్న కథ ఉంది, చాలాసార్లు వినే ఉంటారు మీరు. ఒక తండ్రి తన కొడుకు అడుగుతున్నాడు, నాన్న నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకి నేను 10 గంటలు అంటే రోజుకి 2000 సంపాదిస్తాను అన్నాడు. ఎన్ని గంటలు పనిచేస్తావు? 10 గంటలు పనిచేస్తాడు. గంటకి ఎంత? 200. గంటకి 200. నాన్న ఒక 100 రూపాయలు ఇయ్యి అన్నాడు. ఎందుకురా? నాకు ఇయ్యి అన్నాడు. తీసుకున్నాడు. వాడి జేబులోంచి 100 రూపాయలు తీసి ఇచ్చాడు. నాన్న 200. రేపు 1 గంట ముందు ఇంటికి వచ్చి నాతో మాట్లాడు. ప్రియమైన సహోదరులారా,
పిల్లలు చెప్పేది వినడానికి తల్లిదండ్రులకు టైం లేదు. అన్ని కుటుంబాలు అలా ఉన్నాయని చెప్పను. కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే సంపాదన, పిల్లలు కన్నాము, వాళ్ళకి ఏదో పెడుతున్నాము, ఆ స్కూల్కి పంపించేస్తున్నాం, ఎలాగో వెళ్ళిపోతున్నారు, చదువులు చదివించుకుంటున్నాం, ఫీజులు కట్టేస్తున్నాం. వాళ్ళ కష్టం ఏమిటి, వాళ్ళకి ఏంటి అవసరం చెప్పలేరు. చెప్పలేరు, చెప్తే కొట్టేస్తారని భయం, మనసుల్లో దిగులుగా ఉంటారు, చెప్పరు. చెప్పుకునేటువంటి ఆ ప్రేమపూరిత వాతావరణాన్ని, ఆ ఫ్రీడమ్, ఆ ఫ్రీగా చెప్పగలిగేటువంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. ఇక్కడ చెప్పరు, ఎవరికో చెప్పుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో మీ అబ్బాయి ఇలా చేసాడంట కదా, ఇలా అని ఎవరో మనకు చెప్తే మనం తెలుసుకోవడం కంటే, అంతకంటే ఎవరితో చెప్పు, నేను లేనురా, నాతో చెప్పలేదు, నాకు చెప్పుకోవచ్చు కదా అని నువ్వు తర్వాత అంటావు. వాళ్ళని వెళ్తే చెప్పుకున్నాను, నాతో చెప్పొచ్చు కదా, నేను చేస్తాను కదా అని. ఆ నమ్మకాన్ని పిల్లలకి నీ మీద కల్పించాలి. కాబట్టి ఇదిగో తల్లిదండ్రుల బాధ్యతను పుణ్యమార్గంలో నడిపించడం, సుమాతృగా ఉండడం, సంరక్షణ, పోషణ, దిద్దుబాటు తల్లిదండ్రుల బాధ్యత. ప్రేమ పెంపకం, ప్రేమ నిండిన పెంపకం. విశ్వాస వీరులుగా బిడ్డలను తయారు చేయాలి. మరి పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. ఈనాటి మొదటి పట్టణము, ఒకసారి వెళ్దాం. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము, అక్కడ 3వ అధ్యాయంలో, తల్లిని సన్మానించువాడు నిధిని చేకూరినట్లే తండ్రిని సన్మానించువాడు, గౌరవించువాడు ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. చూడండి, తల్లిదండ్రులను గౌరవించడం. ఇంకొక చక్కని మాట ఉంది, కిందకి వెళ్తే చూడండి, అది 12. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగా చూసుకో, అతడు జీవించనున్నంత కాలము అతనిని కష్టపెట్టకు. మతి తప్పింది అని, మతి తప్పినా సరే నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి అతని అలక్ష్యం చేయరాదు. ఎంత చక్కని మాటలండి ఇవి. వృద్ధుడైన నీ తండ్రిని బాగా చూసుకో, ఎందుకంటే అతను బతికున్నప్పుడు బాగా బతికాడు, మంచి ఉద్యోగం చేశాడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపాదించాడు, నీకు అవసరమైనని తీర్చాడు, చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు, కుటుంబస్తుని చేశాడు. నీ తండ్రిని నువ్వు ఇప్పుడు ముసలోడు అని చెప్పి, చేతగానివాడని చెప్పి, నీ వల్ల ఏంటి ఉపయోగం, నువ్వేం సంపాదిస్తున్నావు, వాళ్ళు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు, అయ్యో నా కుటుంబానికి నేను చేయలేకపోతున్నానే అనే బాధ వాళ్ళకు ఉంటుంది. ఇప్పటికే దానికి తోడు నువ్వు ఇలాగా నా బరువు ఏంటి, తలనొప్పి ఏంటి, ఒక క్షణం కూర్చొని మాట్లాడడానికి మనకు తీరిక ఉండదు. క్రీస్తు పూర్వము వందల సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఇవి. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ముఖ్యంగా వయసు మళ్ళిన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి. జీవించినంత కాలము కష్టపెట్టకు, అలా పెద్ద కోరికలే ఉండవు. చిన్న అదిగా మనవరాలను చూడాలి, ఇదిగోరా కళ్ళద్దాలు సరిగా కనబట్టలేదురా నాన్న పడిపోయాను, చిన్నదే కానీ పెద్ద కష్టం, వాళ్ళకి చాలా పెద్ద కష్టం. మనకెంతో టైం పట్టదు నిజానికి. అలా వెళ్ళి ఒక గంట సేపు అలా తీసుకెళ్ళి అది చూపించి తీసుకొచ్చేవచ్చు. ఎందుకంటే మన దృష్టిలో దానికంటే పెద్ద కష్టాలు మనకున్నాయని అనుకుంటాడు. కానీ వాళ్ళ కష్టం అదే, మనసు పెట్టడం. అంటే వాళ్ళ మీద మనసు పెట్టడం. కాసేపు వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నారు అని అనేసుకోవడం కాదు, వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా గొప్పది ఇది. మా మాస్టర్ గారు చెప్తుండేవారు ఎప్పుడు, చాలాసార్లు చెప్పాను నేను. జ్వాలాముఖి అని మా తెలుగు మాస్టర్ ఉండేవారు, చనిపోయారు, కీర్తిశేషులు.
ఎన్నిసార్లు చెప్తాను అతని గురించి, ఎందుకంటే అతని జీవిత పాఠాలు, జీవిత సారాంశం అంతా కూడా చెప్పేవాడు మాకు క్లాసులో. తెలుగు చెప్పి ఎక్కడ థియాలజీలో, హైదరాబాదు థియాలజీలో వారానికి ఒక క్లాసు 2 క్లాసులు ఉండేవి, తెలుగు క్లాసులు. భాషకు సంబంధించిన దానికంటే భావాల గురించి చెప్పేవాడు. అనుభవించినటువంటి జీవిత సారం అంతా కూడా మాకు చెప్తుండేవాడు. ఎందుకంటే మేము రేపొద్దున్నే ప్రజలతో, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజలతో మేము మాట్లాడాలి కలిసి, కాబట్టి వాళ్ళ భావాలు, వాళ్ళకి అవసరాలు ఏమిటని మాకు ముందుగా తెలియజేసాడు. నిజానికి తల్లిదండ్రులు విడిచిపెట్టి మీ 10-15 సంవత్సరాలు అప్పటికే చిన్న వయసులో ఉండేవాళ్ళం. కానీ తల్లిదండ్రులు వాళ్ళకి అవసరం, వయసు వెళ్ళే కొలది వాళ్ళ అవసరాలు ఏంటో మాకు తెలియదు. కానీ అతను చెప్పేవాడు. ఏం చెప్పేవాడు అంటే, ఒక మాట, చక్కని మాట మాస్టర్ గారు చెప్పేవారు. ఏ ఇంట్లోనైతే చిన్న పిల్లలు, వృద్ధులు శ్రద్ధ వహించబడతారో అది నిజమైన కుటుంబం అంటున్నాడు. అది నిజమైన కుటుంబం. అందరూ కాళ్ళు చేతులు ఆడిన వాళ్ళని, వాళ్ళ అవసరాలు మనమే పట్టించుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు. మనం ప్రత్యేకంగా శ్రద్ధ వహించిన అవసరం లేదు. వాళ్ళు పనులు చేసుకోగలరు. కానీ ఈ చిన్నపిల్లలు చేసుకోలేరు, వృద్ధులు చేసుకోలేరు కొన్ని పనులు. అయ్యో నన్ను చూసేవాళ్ళు ఉన్నారు, శ్రద్ధ వహించేవాళ్ళు ఉన్నారు, అది ఆనందం అంటాడు. ప్రియ సహోదరులారా, ఇలా మరి ఈ రోజుల్లో నాస్తికవాదం ఉంది, వ్యక్తివాదం ఉంది, వస్తువాదము, వినిమయవాదం. అంటే నాకు నేనే, అంతటి నేనే. ఎన్ని వస్తువులు కొనుక్కుంటే, ఎన్ని వస్తువులు నా ఇంట్లో ఉంటే అదే గొప్ప. అది అవసరమా లేదా అనవసరం. ఆడింట్లో ఉంది, ఈడింట్లో ఉంది, నా ఇంట్లో లేదు, కొనేయాలి అర్జెంటుగా. అప్పు చేశాను, కొనేసి పెట్టేసుకోవాలి, నిండిపోవాలి అంతే, ఇల్లంతా నిండిపోవాలి, లేటెస్ట్ వస్తువులతో నిండిపోవాలి. కన్జ్యూమరిజం, వినిమయవాదం, వ్యక్తివాదం, నేను మీరు ఎలా పోతే నాకు అనవసరం. ఇవన్నీ కూడా కుటుంబాన్ని పడగొట్టేస్తున్నాయి, కుటుంబ బంధాలను పడగొట్టేస్తున్నాయి. కాబట్టి సంపాదన వ్యసనం, సంపాదించి ఎలాగైనా సంపాదించి, కూడబెట్టు, దాచేసుకో, మోసం చేసి, అవినీతి చేసి, ఎలాగోలాగా సంపాదించి. సంపాదన వ్యసనము, అడిక్షన్ టు ఎర్న్ మనీ. కష్టపడి సంపాదిస్తున్నావా అని, సంపాదించడమే కావాలి ఎలాగైనాగా. ఎటువంటి విలువలను పిల్లలకు నేర్పిస్తున్నావు? ప్రియమైన సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో మనము మన క్రైస్తవ కుటుంబాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎలా? తిరు కుటుంబ ఆదర్శాన్ని దేవుడు, తల్లి శ్రీసమ్మ మన ముందు ఉంచుతుంది. యేసు, మరియా, యోసేపు గారు ఎన్ని కష్టాలు అనుభవించాడు. తన వైవాహిక హక్కులను త్యాగం చేశాడు. ఈమె దేవుని తల్లి అనగానే వైవాహికంగా ఆమెను చూడలేదు, ఆ రీతిలో భార్యగా చూడలేదు, దేవుని తల్లిగా చూశాడు. వడ్రంగి పని చేశాడు, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించాడు. కుటుంబాన్ని పోషించడానికి అడ్డదిడ్డంగా సంపాదించలేదు. చాలా దారులు ఉన్నాయి సంపాదించడానికి. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాడు. ఆ తల్లి కోసం, పిల్ల కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు, వారిని కాపాడుకోవడం కోసం. ఆ హేరోదు చంపేస్తున్నాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు, సైనికులు వస్తున్నారంటే ఎలా కాపాడుకోవాలని ఎంత తప్పించిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ గలిలయకి వెళ్ళాడు, నజరేతుకు వెళ్ళాడు. ఆ తల్లి దేవుని బిడ్డ కోసం చేసిన కష్టాలు, త్యాగాలు అన్నీ కాదు, తన వైవాహిక హక్కులను కోల్పోయింది. ఆమె కూడా అందరిలాగే బిడ్డలు కననేటువంటి సహజమైన ఒక హీబ్రూ బాలికగా, యువతిగా కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రణాళిక చెప్పగానే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని బిడ్డ ఇదిగో రక్షకుడిగా లోకానికి రావాలన్నది. భర్తకు విధేయించింది, దేవుని తల్లి భర్తకు విధేయించింది. బిడ్డను చూసుకుంది, పోషించింది, వంట వార్పు అందరిలాగా. ఇల్లును చక్కదిద్దింది, ఒక చక్కని ఇల్లాలుగా. బాలయేసు దేవుడు దైవ కుమారుడు, మానవ మాతృలైనటువంటి యోసేపు మరియలకు విధేయించాడు. తండ్రికి తన వడ్రంగ పనిలో సహాయం చేశాడు, తల్లికి సహాయం చేశాడు. దేవుని భయం కలిగినటువంటి వాడు,
దైవభీతి కలిగినటువంటి విధముగా చూడండి అక్కడ దేవుని ఆశీర్వాదములను ప్రజల ఆదరాభిమానములను పొందుతూ ఎదిగాడు. జ్ఞానములోనూ ప్రాయములోనూ ఎదిగాడు. మన పిల్లలు ఆ విధంగా ఉన్నారా? ఉండాలి. ఇది ఈరోజు ఆ తిరు కుటుంబం నుంచి మనము నేర్చుకోవాలి. 20-20-20 అంటారు. కేరళలో ఇది ఫ్యామిలీ కమిషన్ వాళ్ళు ప్రత్యేక విధంగా ఈ 1 గంట సేపు, రోజుకి 1 గంట సేపు కుటుంబంతో గడపాలి. 20-20-20 20 minutes ప్రేయర్, 20 minutes భోజనం, 20 minutes కలిసిమెలిసి ఆడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం. ఇదే కుటుంబాన్ని నిలబెడుతుందని ఒక కొత్త ఫార్ములా పెట్టారు. నో సెల్ ఫోన్ అవర్. ఫోను టీవీ పక్కన పెట్టేయాలి ఆ టైంలో. ముఖ్యంగా ఫోన్ స్విచ్ ఆఫ్ సైలెంట్లో పెట్టేయాలి. ఇది అత్యవసరం. 20 minutes ప్రేయర్, కుటుంబ ప్రార్థన, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి జీవిస్తాయంటారు. 20 minutes ఈటింగ్ టుగెదర్, కలిసి భోజనం చేయడం. కలిసి భోజనం ఎవడు చేస్తున్నాడు ఈ రోజుల్లో? ఎవడు టైం టేబుల్ వాడిది, ఎవడు ప్రోగ్రాం వాడిది. కుటుంబం అంతా ఏనాడైనా కలిసి భోజనం చేశారు. అందరూ కలిసి తినేసి వెళ్ళిపోవడం, లేటుగా రావడం కాదు, అందరూ కలిసి. ఎన్నాళ్ళయింది అందరూ కలిసి భోజనం చేసి ఒకేసారి? కలిసి మాట్లాడుకోవడం, ప్రేయింగ్ టుగెదర్, ఈటింగ్ టుగెదర్ అండ్ టాకింగ్ టుగెదర్, షేరింగ్, కష్టసుఖాలు పంచుకోవడం, మనసును విప్పి మాట్లాడుకోవడం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు కుటుంబాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఒక క్షణం కళ్ళు మూసుకొని మన కుటుంబంలో ఏ వ్యక్తికి ఏ అవసరం ఉందో, ఏ కష్టంలో ఉన్నాడో మనస్ఫూర్తిగా తలంచుకుందాం. దేవుని సన్నిధిలో వారిని సమర్పించుదాం. వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, భర్త భార్య, తల్లిదండ్రులు, పిల్లలు. ఒక్కొక్కరిని పేరున గుర్తు చేసుకోండి. మరి కుటుంబం ప్రేమను పంచి ఈరోజు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రతికుంటుండగా చూపించిన ప్రేమను గుర్తు చేసుకుందాం, కృతజ్ఞత తెలియజేసుకుందాం వాళ్ళకి. ప్రేమగల ప్రభు, కృపగల సర్వేశ్వర, నీవు ఏర్పాటు చేసిన మా కుటుంబాన్ని నీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభువా. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, నీవిచ్చినటువంటి జీవిత భాగస్వామిని, నీవిచ్చినటువంటి బిడ్డలను ప్రభువా ప్రేమతో పరామర్శించేటువంటి శక్తిని ప్రసాదించండి. ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగము, క్షమించుకునే గుణాన్ని ఇవ్వండి. వయసు మళ్ళినటువంటి వారికి తగినటువంటి ఆదరణను ప్రసాదించండి. మా కుటుంబాన్ని ప్రభువా యేసు మరియు యోసేపుల తిరు కుటుంబ సుమాత్రకును అనుసరించి జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.